గణపతి బప్ప ఇక్కడ ముదిరాజీదిలో గత 5 సంవత్సరాల నుండి మా యూత్ పిల్లలు రంగరంగ వైభవంగా ప్రతి ఏటా పెద్ద గణపతి తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు జరిపి ఇక్కడ లక్కీ డ్రా ద్వారా వెండి విగ్రహం ఈ సంవత్సరము 11 తులాల వెండి విగ్రహం లక్కీ డ్రా ద్వారా పెట్టడం జరిగింది. అలాగే ప్రతిరోజు ఇక్కడ పంతులతోని మంచి పూజలు చేసి భజనతోని కూడా రాత్రిపూట అలాగే మంచి రోజు చూసుకొని మహాన్నదాన కార్యక్రమం కూడా చేసి పిల్లలు పెద్ద మొత్తంలో ఈ పండుగ సెలబ్రేషన్ చేస్తారు. కాబట్టి ఈ ఊరేగింపు కూడా చాలా బ్రహ్మాండంగా ఈ నగర ప్రజలందరూ నివ్వెత్తి చూడేలాగా బ్రహ్మాండంగా జరుపుతారు. కాబట్టి ఈ పిల్లలకు భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి జై బోలో గణపతి బప్ప, జై ముదిరాజ్, జై ముదిరాజ్. గత 5 సంవత్సరాల నుంచి శ్రీ పార్వతీపుత్ర గణేష్ మండలి యువకులు ఈ గణేష్ ఉత్సవాలు పెద్ద మొత్తంలో జరిపి అలాగే ఈ నిజామాబాద్లోనే కనివిరిగిన రీతిలో మన 11 తులాల వెండి విగ్రహంను ప్రతి ఏటా 5 సంవత్సరాల నుండి గణేష్ నిమజ్జనం రోజున లక్కీ డ్రా తీస్తారు. ఇట్టి లక్కీ డ్రాకు కేవలం 50 రూపాయల టికెటే పెట్టిండ్రు. ఆ లక్కీ డ్రా విజేతలకు గణపతి నిమజ్జనం రోజు వారికి ఎవరైతే లక్కీ డ్రా వెళ్తారో వాళ్ళకు ఫోన్ ద్వారా పిలిపించి వారికి సన్మానం చేసి ఆ వెండి విగ్రహాన్ని ఇస్తూ దానితో పాటు ఇక్కడ పూజలు అందుకున్న లంబోదరుని లడ్డు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయము. ఎందుకంటే 11 రోజులు సేవలు అందించి మహాగణనాథుని యొక్క ఉన్న ఆ వెండి విగ్రహాన్ని ఎవరైతే లక్కీ డ్రాగా పొందుతారో వారికి వీళ్ళు యూత్ సభ్యులందరూ కలిసి ఇస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఇంత పెద్ద గణపతిని పెట్టడానికి ముఖ్య కారకులైన యువకులు తరుణ్, అలాగే భరత్, టింకు, రవితేజ, వీళ్ళందరూ శివ, వీళ్ళందరూ పెద్ద మొత్తంలో కష్టపడతారు. దాదాపుగా నెల రోజుల ముందు నుంచే ఈ గణపతిని తేవడానికి చూసారు. గణపతి ఎంత పెద్ద విగ్రహం ఉందో నిజామాబాద్లో టాప్. రెండోది ఫస్ట్ రవితేజ వస్తుంది, రెండోది మాదే వస్తుంది. ఇక్కడ ఉన్నది చాలా బ్రహ్మాండంగా చేస్తారు. కాబట్టి ఈ గణేష్ ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుతారు. పిల్లలు చాలా ఉత్సాహంగా, అందులో పెద్దలు వృద్ధులు చాలామంది పాల్గొంటారు. ఈ గణపతిని చూడడానికి మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల గురించి కూడా చాలామంది వస్తారు. కాబట్టి ఈ వినాయక చవితిని కూడా పెద్ద మొత్తంలో మా పిల్లలందరూ జరుపుతారు. కాబట్టి అందరికీ ఈ భగవంతుడి ఆశీస్సు ఉండాలని చెప్పి అందరికీ అష్టారోగ్యాలు మరియు అలాగే విద్య మరియు వ్యాపారవేత్తలు అందరూ సుఖశాంతులు చల్లగా ఉండాలని చెప్పి ఆ గణనాథుని కోరుకుంటూ జై బోలో గణపతి బప్ప.